హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి క్యారెట్ బీన్స్ హోటల్ స్టైల్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది వచ్చేసి పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. వాళ్ళ లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇది మంచి ఆప్షన్ అనమాట. క్విక్గా అయిపోతుంది. మనకి చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఈ క్యారెట్ బీన్స్ ఎలా పెట్టాలి అనుకుంటాం పిల్లలకి, ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో ముందుగా ఈ క్యారెట్, ఈ బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ బీన్స్ని కుక్కర్లో కుక్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి రెండు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్నాను. చూడండి, 2 విజిల్స్ తర్వాత చక్కగా కుక్ అయినాయి. కొంచెం కూడా వాటర్ లేవు. సో నేను తీసుకున్న క్యారెట్ బీన్స్కి ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. 2 విజిల్స్ అనమాట. ఇప్పుడు ఉడకబెట్టిన క్యారెట్ బీన్స్కి తాలింపు పెట్టుకోవడం కోసం ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం పచ్చిపప్పు, కొన్ని మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నమాట, కొంచెం ఇంగువ, దంచుకున్న వెల్లుల్లి. సో తాళింపు వేగిందండి. వేగిన తర్వాత మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ బీన్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ తాళింపులోకి చక్కగా కలుపుకోవాలన్నమాట. సో ఇది పప్పులోకి నంచుకోవడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో దీనిలో స్పైసీనెస్ తక్కువ ఉంటుంది, కొబ్బరి పొడి ఎక్కువ ఉంటుందండి. అందుకే మంచిగా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై. సో చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెమే కారం పడుతుంది, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. సో ధనియాల పొడి, కారం యాడ్ చేసిన తర్వాత ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి ఎక్కువే పడుతుందండి. నేను ఇప్పుడు చూపించిన దానికన్నా తర్వాత ఇంకో 2 స్పూన్లు యాడ్ చేశాను అనమాట. సో ఇవంతా చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసి కుక్ చేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి క్లోజ్ చేసి కుక్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అవుతుందండి. పిల్లలకి పెట్టడానికి మంచి ఆప్షన్ అన్నమాట. ఏమి మసాలాలు లేకుండా చాలా చక్కగా ఉంటుంది, తినేస్తారు. సో చాలా టేస్టీగా ఉండే క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Please like, share, comment our videos.